నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నాతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ మరపల్లి చేతన్ రాజు గారు. మాట్లాడదాం డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్తే సార్. డాక్టర్ గారు, చాలామంది ఉదయాన్నే లేవటంతోనే బెడ్ మీద నుంచే అమ్మా టీ ఇవ్వు, కాఫీ ఇవ్వు, లేదంటే భార్య ఉంటే భార్యని, కాఫీ తాగందే, టీ తాగందే, అదే బ్రష్ చేసుకోకుండానే బెడ్ మీద పండుకొని లేచిన తర్వాత అది తాగితే కానీ బెడ్ దిగరు. ఆ అలవాటు చాలామందికి ఉంది. మన తెలుగు పీపుల్కి అయితే మోస్ట్లీ చాలామందికి ఉంది. అది హెల్త్కి మంచిదా కాదా? నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా దీనికి. ఏంది అంటే, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ తోటి చాయ్ బండి దగ్గర పోయినరు. చాయ్ బండి దగ్గర పోయి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాం? 2 టీ అంటాం. 2 టీ అంటాం. ఇప్పుడు మీరు ఒక పెద్ద బిజినెస్ లెవెల్లో ఉన్నారు సార్. బిజినెస్ మీది పెద్ద బిజినెస్ ఉంది. ఇంకో పెద్ద బిజినెస్ వన్ తోటి మీది డీలింగ్ ఉంది. కానీ ఇప్పుడు పెద్ద హోటల్ లేదు దగ్గర, చాయ్ బండి ఉంది. మీరు ఇప్పుడు ఇద్దరు పోతారు. మీరు ఇప్పుడు ఏమంటారు? మనతో పెద్ద పని మనకు వచ్చేది ఉంది. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? వానికి స్పెషల్ చాయ్ ఇమ్మంటారు. ఇప్పుడు వాడి దగ్గర స్పెషల్ లేకపోతే వాడు ఆలోచిస్తాడు అది స్పెషల్ ఏంది అనేసి. వాడు కూడా అన్ని మసాలాలు వేస్తాడు, చాయ్ వేస్తాడు, దాన్ని బాయిల్ చేస్తాడు, అల్లం వేస్తాడు, ఇంకా జర అల్లం వేస్తాడు, మంచిగా పేపర్ గ్లాసు లోపల నుంచి తీస్తాడు ఒక ఆడికెళ్ళి, అన్న ఇది స్పెషల్ గ్లాస్, ఇది అడవాడు చేస్తాడు కొద్దిగా. అట్లా మనకు కూర్చోబెడతాడు 10 నిమిషాలు, మళ్ళీ స్పెషల్గా తయారు చేయాలి మీకోసం అనేసి. స్పెషల్ అన్నారు కదా సార్, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. అప్పుడు లాస్ట్కి స్పెషల్ చాయ్ చేసి ఎక్కువ చక్కెర, ఎక్కువ పాలు, మొత్తం పాలే దాంట్లో రెడీ అయ్యి క్రీమీ చాయ్ మొత్తం బాయిల్ అనేది వస్తుంది. అవునా కాదా? ఎస్. ఇది హెల్త్కి స్పెషల్గా తయారైనది, ఇంత మరిగినది హెల్త్కి మంచిది కాదు. మళ్ళీ ఇంకోటి ఉదాహరణ చెప్తా మీకు నేను. సినిమాలు మనకు ఏం చూపిస్తాయి చెప్పండి? సినిమాలు ఏదో ఫైట్లు ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, రొమాన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా సినిమా అన్నాక. కామెడీ ఉంటుంది. ఏ సినిమా నస్తుంది మనకంటే ఏముంది, పుష్ప లెవెల్లో, బాహుబలి రేంజ్లో ఇలాంటి సినిమాలు ఇష్టపడతాం కదా. ఇప్పుడు ఏ లెవెల్ గివెల్ మనం అన్నీ మర్చిపోతే మనకి గుండె హీరో గుండె, మన గుండె కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితేనే మనకు సినిమా నస్తుంది. అంతే. అవునా కదా? ఇప్పుడు పుష్ప సినిమా ఉంది, హీరో ఎక్కడ ఉంటాడు? ఊర్లో ఉంటాడు. ఊరోళ్ళకి సినిమా కనెక్ట్, అరే మనలా బీడి తాగుతుండు, రైతులు ఉంటారు కదా, మన చాయ్ మనలా తాగుతుండు, మన ఇల్లు మనలాగా ఉంది అంటే మనం కనెక్ట్ అవుతామా? అయితే ఇప్పుడు ఈ హీరో, ఏ హీరో అన్నా మనకు మంచిగా కనెక్ట్ అయిపోయింది, ఎందుకంటే మనలానే ఉంటాడు, మనలానే మాట్లాడతాడు. ఏం చేస్తాడు? సినిమాలో మార్నింగ్ కాఫీ తాగుతాడు, మార్నింగ్ టీ, మార్నింగ్ కాఫీ తాగుతాడు. మన ఫ్యాన్స్, మనం అసోసియేషన్, మనమే ఆడ ప్రెసిడెంట్, మనోడు తాగుతుండు, మనం తాగకపోతే ఎట్లా? మనం కూడా స్టార్ట్ చేస్తాం. అవునా కాదా? అంటే ఏంది అంటే, మనకన్నా ఎక్కువ లెవెల్ వానికి బిజినెస్ మనతోటి అవుతుందంటే మనం స్పెషల్కి వచ్చేసినాం. ఇప్పుడు మన హీరోలాగా మనం ఉండాలి. సినిమాలు చూసి జనాలు నేర్చుకుంటారు. జనాలు ఆల్రెడీ ఏం చేస్తున్నారు అదే సినిమాల్లో చూపిస్తారు. ఏదైతే ఎక్స్ట్రా వస్తుంది కదా అది సినిమాలకు వెళ్ళి మనం అడాప్ట్ చేస్తాం. ఇప్పుడు మధ్యలో ఫిజిట్ స్పిన్నర్ అలవాటైంది మనకు, సినిమాలు అవన్నీ చూసి అయింది. అమెరికాలో ఏం జరుగుతుంది? కొన్ని సినిమాల్లో వేస్తారు. అమెరికాలో ఏం జరుగుతుంది మనకి ఎట్లా తెలుస్తుంది? సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. మార్నింగ్ టీ, బెడ్ కాఫీ, ఇవన్నీ అట్లా వస్తాయి. వాళ్ళకి వారానికి ఒకసారి మలం వస్తుంది, మనకు రోజుకి 2 సార్లు వస్తుంది. అరే నిజం ఇది నిజం. వాళ్ళకి వారానికి ఒకసారి అయితే కాన్స్టిపేషన్ కాదు. ఎందుకని వాళ్ళకి మనకి ఏంటి తేడా ఆ విషయంలో? జెనెటిక్స్. అంతేనా? జెనెటిక్స్. అయితే కొందరికి 2 సార్లు అవుతుంది వారంలో, కానీ మనకు అట్లా కాదు కదా, మనకు డైలీ. అయితే మనం వాంది చూసి మనం ఇక్కడ చేస్తే మన శరీరం కూడా పాడవుతుంది కదా. అవునా కదా? అయితే ఏంది అంటే, మార్నింగ్ బెడ్ మీదకి వెళ్ళి లేవ్వంగానే మీరు ఇది కాఫీ అలవాటు ఉంది, టీ అలవాటు ఉంది, మీరు ఇమీడియట్లీ ఓవర్ బాయిల్ చేసి మనకు తాగే అలవాటు ఉంటుంది. బ్రిటిష్ కాలంలో బ్రిటిషర్లు వచ్చి మనకు చాయ్ అలవాటు చేసిండ్రు. వాళ్ళు ఏం చేస్తారు? పోర్సిలిన్ పెద్ద ఇంత టీ పాట్ ఉంటుంది, 2 కప్పులు ఉంటాయి, షుగర్ ఇంత క్యూబ్లు ఉంటాయి, పక్కకి వేసుకుంటే వేసుకో లేకపోతే లేదు మిగిలిపోతుంది అనేసి వాళ్ళు పెడతారు సపరేట్గా.
దాంట్లో 3/4 కప్ డికాక్షన్ నింపాలి. ఇంత ఏమేయాలి, పాలేయాలి. ఇంతే, టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో 2-3 చెంచాలు పాలేయాలి దాంట్లో. మనం ఏం చేస్తాం, 50-50. స్పెషల్ ఉంటే ఫుల్ పాలు, బాయిల్ 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 ఇట్లా నోట్లో తిరగాలి టేస్ట్ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు. మళ్ళీ దాని తర్వాత కూడా మనం ఆలోచించాలి, అబ్బా ఏముండే చాయ్ అనేసి. అయితే అట్లా తాగొద్దు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే లేవ్వంగానే అది మనకు నిద్ర కూడా దిగదు, దాంట్లోనే మన బాడీలో క్యాఫీన్ పోతుంది, లేకపోతే చాయ్ పోతుంది. ఏమవుతుంది, కిక్ అవుతుంది బాడీకి. దాని తర్వాతనే మీకు స్టూల్ వస్తుంది, మళ్ళీ మోషన్ వస్తుంది. అయితే ఏంటంటే ఇట్లా చేయడం వల్ల మీ పొట్టలో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది, ఎందుకంటే మీరు బాడీకి ఏప్రిల్ ఫుల్ చేస్తున్నారు. ఎట్లా, చాయ్ తాగుతున్నారా, అది కడుపులో పోగానే ఏమవుతుందంటే శరీరం అనుకుంటారు, అరే తిండి వచ్చింది, ఇప్పుడు దీన్ని డైజెస్ట్ చేయాలి. డైజెస్ట్ చేయాలి, బ్రేక్ డౌన్ చేయాలి. దాన్ని బ్రేక్ డౌన్ ఎట్లా చేయాలి, యాసిడ్ కావాలి, రిలీజ్ చేయాలి. డాక్టర్ మొత్తం ఇక్కడ కాలుతుంది, ఇక్కడ పడుతుంది, ఇక్కడ గుండె దగ్గర పట్టుకుంటుంది అనేసి వస్తారు. అవును, లేవగానే చాయ్ తాగుతారా, తాగుతారు. అట్లా అవుతుంది. మళ్ళీ దాని తర్వాత యాంగ్జైటీ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. ఏదో అయిపోతుంది, నాకు అర్థం అవుతలేదు, నరాలు మొత్తం లాగుతున్నాయి, ఇట్లా కూర్చోనీకి వస్తలేదు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కదా, చీమలు గడిచినట్టు అవుతుంది. ఏదో కడుపులోకి వెళ్ళి భయం బయటికి వస్తుంది. ఇట్లా చెప్తారు పేషెంట్లు. ఓకే, కాఫీ తాగుతారా మార్నింగ్, తాగుతా. బెడ్ మీదకి వెళ్ళి లేచే ముందే తాగుతారా, అది ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత కాన్స్టిపేషన్ అయిపోతుంది. ఎందుకు అవుతుంది, క్యాఫీన్ ఉంటుంది కాఫీలో, టానిన్స్ ఉంటాయి టీలో. మళ్ళా అందరికీ ఏంటంటే టీ ఫుల్ అలవాటు మాకు, వాళ్ళకు ఏం రియలైజ్ కాదంటే ఈ స్పెషల్ ఛాయ్లు, ఆ ఛాయ్ ఈ ఛాయ్ అన్నీ పక్కకు పెట్టి నీళ్లు గరం వేసి దాంట్లో ఇంత అది డికాషన్ నీళ్ళే అనుకోండి, డికాషన్ నీళ్ళ ఒక 2-3 చెంచాలు పాలేసి చక్కెర వేయకపోతే ఎవరు తాగుతాడు చూపించండి, ఎవరు తాగడు. అంటే 95% మంది తాగరు అంతా టేస్ట్ కోసం. ఆ టేస్ట్ దేంట్లో వస్తుంది, షుగర్ వేయాలా, షుగర్, ఫుల్ పాలు వేయాలా, షుగర్. అంటే మీకు ఎడిక్షన్ ఛాయ్గా షుగర్గా, అవునా కదా. ఛాయ్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, కాఫీలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. షుగర్ లెస్ అయితే మెడిసిన్, ఇంకంతే. మళ్ళీ లేవంగానే తాగొద్దు, ఎందుకంటే బాడీనే ఇంకా లేచే మోడ్లో ఉంటుంది. ఇప్పుడు మనకు ఎట్లా అనిపిస్తుంది, 5 o'clock అలారం పెడతాం, దాన్ని స్నూజ్ చేస్తాం 10 నిమిషాలు. ఆ నిద్ర నుంచి మేల్కొనే టైంకి మళ్ళీ నిద్ర పోయే టైంకి ఎట్లా ఉంటుంది, ఇట్లా లేవ్వాలన్నా లేవద్దా అన్నట్టు మొత్తం ఏం జరుగుతుంది మనకు తెలుస్తూనే ఉంటుంది. కానీ మనం లేవము, ఇంకా ఫుల్ మజా వస్తుంది ఆ టైం, ఆ 10 నిమిషాలు. ఎందుకు, మన బాడీ ప్రిపేర్ అవుతుంది లేవడానికి. ఆ ప్రిపరేషన్ టైంలోనే మీరు బాడీకి పని పెడుతున్నారు, అందుకే ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్ మీద కూడా ప్రమాదం అవుతుంది అట్లా రెగ్యులర్ చేస్తే. షుగర్ అది వచ్చే ఛాన్స్ ఉంటుంది, నరాలు దెబ్బ పడే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దాని బదులు ఏం చేయాలి, ఇప్పుడు గ్రీన్ వెహికల్స్ వస్తున్నాయి, గ్రీన్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ వెహికల్స్. మళ్ళీ దాని తర్వాత గ్రీన్ ఫ్రిడ్జ్, జర తక్కువ కరెంట్ కాలుతుంది, అది గ్రీన్ ఏసీ అంతా నడుస్తుంది కదా, మీరు కూడా గ్రీన్కి షిఫ్ట్ అయిపోయింది. అంటే ఏం చేయాలి, గ్రీన్ కాఫీ తాగాలి, మళ్ళీ దాని తర్వాత వైట్ టీ తాగాలి. అంటే మీరు ఇప్పుడే గ్రీన్ టీ తాగిరు కదా, అట్లా వైట్ టీ కూడా ఉంటుంది. గ్రీన్ టీకి వైట్ టీకి తేడా ఏంది, కలర్ ఒకటే కాదు. గ్రీన్ టీకి వైట్ టీకి తేడా ఏంది అంటే, ఇది వెండి అంటే అది బంగారం, అది తేడా. మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ 2 ఉంటాయి, కానీ వైట్ టీలో ఇంకా ఉంటాయి. అది రోజుకి మీకు ఛాయ్ తాగినప్పుడు అట్లా అవుతుంది కదా, ఛాయ్ 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 అని, అప్పుడు తాగండి. అదే కాఫీది అలవాటు ఉంది, గ్రీన్ కాఫీ తాగండి, అన్రోస్టెడ్ కాఫీ, అది బరువు కూడా తగ్గుతుంది, హార్ట్కి మంచిది, యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అది తాగండి. మీకు కాఫీ కూడా తాగుతున్నారు కదా, కాఫీ తాగుతున్నారు, ఛాయ్ తాగుతున్నారు, ఏది హెల్త్కి మంచిది అది తాగండి కదా. గ్రీన్ టీనో, గ్రీన్ కాఫీనో, వైట్ టీనో అట్లా తాగండి, అప్పుడు మీకు హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది అట్లా. కానీ ఇట్లా హెల్త్ పాడు చేసుకోవద్దు. ఓకే, అట్లా. సో ఓన్లీ హాట్ వాటర్ తీసుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు, పొద్దున్నే హాట్ వాటర్ తీసుకున్న ఇబ్బంది ఉండదు. దాంట్లో మీరు ఈ చాక్పత్తి వేసుకోండి, వైట్ టీది కానీ గ్రీన్ టీది కానీ, లేకపోతే గ్రీన్ కాఫీ తయారు చేసుకోండి మీకు కాఫీ ఇష్టం ఉందంటే, అట్లా చేయండి. న్యాచురల్ ఉంటుంది,
అది ఒక ఏమంటారు రోగికి ఏదో మందు ఇచ్చినట్టు అది ఉంటుంది. మీరు రోగికి విషయం ఇస్తే ఏమవుతుంది, రోగి పోతాడు. అట్లా అవుతుంది. మీరు మొత్తం మరిగించి అది అంతసేపు బాయిల్ చేసి అంత చక్కెర వేసి తాగితే అట్లా అవుతుంది. సో ఇప్పుడు రాత్రి పడుకునే సమయంలో కూడా టీ కాఫీ బంద్ చేయాలి, ఎందుకంటే ఇది స్టిమ్యులెంట్. చాలా మందికి భోజనం చేసిన తర్వాత టీ తాగటం అలవాటు సార్, ఇది కూడా ఉంది. అది కూడా ప్రాబ్లమే. మొత్తం గ్యాస్ట్రిక్ ఇది మన డైజెషన్ యాక్టివిటీ డిస్టర్బ్ చేస్తారు మీరు. ఇప్పుడు ఎట్లయితే కడుపు ఖాళీ ఉన్నప్పుడు తాగితే మీ శరీరం డిస్టర్బ్ అవుతుంది, కడుపు నిండా ఉన్నప్పుడు కూడా తాగితే అట్లా డిస్టర్బ్ అవుతుంది. సరిగా బ్రేక్ డౌన్ కాదు ఫుడ్, సరిగా అబ్జార్ప్షన్ కాదు ఫుడ్ది, అట్లా అవుతుంది. అంటే ఆ ప్రక్రియని దెబ్బతీస్తుంది జాయిన్ అయ్యి అట్లా. యా, చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.